వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. దేశంలో అసలేం జరుగుతుంది? ఒకవైపేమో పేపర్ లీకులు, మరోవైపేమో యుద్ధాల ప్రభావం. నిత్యావసర ధరలు సామాన్యుడి మీద పెరిగిన ప్రతి ధర కూడా వాళ్ళ నడ్డి విరుస్తున్నాయి. ఒకవైపు వర్షాభావం అంటున్నారు, మరోవైపు కరువు హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని దేవాలయాలనేమో హుండీ నిధుల వినియోగం పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పెరుగుతున్న నేరాలు, దేశవ్యాప్తంగా నిరసనలు, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నడుస్తుంది. అగ్రరాజ్యాల వంటి దేశాల మనపైన ఆధిపత్య పోరు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నాయి? ఆ చర్యలు నిజంగా సరిపోతున్నాయా? అసలు ఈ సమస్యలన్నిటికీ కూడా మూలం ఎక్కడుంది? ప్రజలకు భరోసా కల్పిస్తున్నారా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మరోవైపు మౌనికా సుంకర గారు బీజేపీ స్టేట్ లీడర్ ఉన్నారు, తర్వాత మానవతారాయ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మౌనికా సుంకర గారు చెప్పండి, ప్రభుత్వం ఏమో రాబోయేది అమృత కాలం, ఇక మీకు అంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. కానీ సామాన్యుడేమో ఇదంతా కూడా మాకు ఒక కష్టకాలంగా ఉంది అని చెప్తున్నారు. అయితే ప్రభుత్వానికి కనిపిస్తున్న భారతదేశం ఒకట, లేకపోతే సామాన్యుడికి కనిపిస్తున్న భారతదేశం వేరేనా? ప్యానెల్లో సభ్యులందరికీ నమస్కారం. మనము అర్థం చేసుకునేటప్పుడు, ఒక విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు, లేదా ఒకరి మీద అభియోగం వేసేటప్పుడు కంప్లీట్ పిక్చర్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దీనికి 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో ఎన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాంబ్ బ్లాస్ట్లు అనేవి జరగట్లేదు, దీన్ని ఒప్పుకోవాలి. ఎక్కడికైనా గోకుల్ చాట్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాట్ తినడానికి వెళ్ళి చచ్చిపోయి విగత జీవులుగా అయిన వాళ్ళు, లుంబిని పార్క్ పోయి లుంబిని పార్క్ ల శవాలుగా తేలిన వాళ్ళు, దిల్షుక్ నగర్ లో టిఫిన్ బాక్సులలో బాంబులు, 26/11 అనేది అయితే ఇక లిటరల్లీ పాకిస్తాన్ అనేది భారతదేశం మీద చేసిన ఒక యుద్ధం. ఇట్లాంటి అన్ని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇన్కేపబిలిటీని చూపించుకున్నది. మేము టెర్రరిజం ని హ్యాండిల్ చేయలేము అని అక్కడ క్లియర్ గా చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నెక్స్ట్ ఆర్టికల్ 370 విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఎట్లా ఆర్టికల్ 370ని లా అండ్ ఆర్డర్ లేకుండా ఈజీగా రిపీల్ చేసేసి అక్కడ పిల్లలకు, యువకులకు దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా చేసి అక్కడ ఉన్న వాళ్లకు లైవ్లీహుడ్ ను కూడా క్రియేట్ చేయగలిగింది. నెక్స్ట్ కశ్మీర్ పండిట్స్ ని పాకిస్తాన్ మిలిటెంట్స్ అక్కడి నుంచి వెళ్ళి ఎల్లగొట్టినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని చేతులు ఎత్తేసి ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ ఈ 3 విషయాలలో సక్సెస్ అయింది. ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్లు జరగకుండా కశ్మీర్ ని 370 రిపీల్ చేసి లా అండ్ ఆర్డర్ తో పీస్ఫుల్ గా ఉంచడం. ఇవి కాకుండా కోవిడ్ అనే ఒక మహమ్మారి వచ్చిన తర్వాత దాన్ని ఎంత ఈజీగా సింపుల్ గా హ్యాండిల్ చేయగలిగిన భారతీయ జనతా పార్టీ కేవలం దేశంలోనే ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ప్రపంచం అంతా కూడా వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఆ క్రెడిట్ కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే. ఇక వరల్డ్ వార్ అంతా జరుగుతున్నప్పుడు, అంటే యుక్రెయిన్ కి గానీ ఇట్లా వార్స్ జరుగుతున్నప్పుడు, ఆ వార్స్ లో మన దేశాన్ని సేఫ్ గా ఉంచడంలో కూడా భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. మరి క్రూడ్ ఆయిల్స్ ప్రపంచమంతా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ కూడా పెంచాల్సి వస్తుంది. అది మన చేతుల్లో విషయం కాదు. కాబట్టి ఆ విషయాలలో కూడా సక్సెస్ఫుల్ గా కొరత రాకుండా మేనేజ్ చేయగలిగింది బీజేపీ. ఇట్లాంటి ఇన్ని చేసిన బీజేపీ మీద పట్టగాచి మీరేయడము అనేది టోటల్లీ ఒక రాంగ్ థింగ్. దీన్ని టోటల్ గా మనం ఒక మీడియా పర్సనల్ గా మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ మనం చూడండి, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా మనల్ని ఇండియాని మోస్ట్ అండర్ అచీవబుల్ ప్రైమ్ మినిస్టర్ అని వారిని అనడమే కాకుండా భారతీయులకు బానిసత్వం అనేది అలవాటైంది, అందుకనే వాళ్ళకి ఇంకా కూడా స్వతంత్రం ఇచ్చి కూడా వేస్ట్ అని మన మీద స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాటు మన ప్రధాని స్వయంగా భారతదేశంలో ఉన్న వనరుల పైన ముస్లింలకు మొదటి హక్కు ఉంది అని ఆయన స్టేట్మెంట్ యూరోప్ లో ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళు ఇంత మైనారిటీ అపీస్మెంట్ చేసుకుంటూ కనీసం ప్రపంచంలో 100కు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి, ఈ హిందువులకు ఒక దేశం కూడా ఉంచుకునే అంత కేపబిలిటీ లేదు అని మన మీద అబాండం, అంటే మనని ఇంత అవమానించిన ఇంటర్నేషనల్ మీడియా, దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, యూపీఏ ప్రభుత్వం కదా.
ఇప్పుడు భారతదేశాన్ని ఎట్లా చూస్తుంది ప్రపంచం అంతా? ఒక మోడల్ గా చూస్తుంది. ఈ మోడల్ ని తట్టుకోలేకపోతున్నారు. వార్ లో ఎటు సైడ్ ఉండలేదు మనం. అంటే వార్ లో ఇటు యుక్రెయిన్ సైడ్ గానీ రష్యా సైడ్ గానీ లేకుండా ఇద్దరికి మనము మధ్యవర్తిత్వం చేసే అంత కేపబుల్ డిప్లొమసీ మన దేశంలో ఉంది. దీన్ని వరల్డ్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే అయితే కమ్యూనిస్ట్ దేశాలు ఉండాలి, రష్యా చైనా లాగా, లేదా సూపర్ పవర్ కోసం తాపత్రయపడే అమెరికా యూరోప్ బ్రిటన్ లాగా ఉండాలి, లేదా ఇస్లామిక్ కంట్రీస్ లాగా అరబ్ కంట్రీస్ లాగా ఉండాలి. అప్పుడు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవడంలో ఈజీగా ఉంటది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ లో ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ తో యుద్ధం చేయడం వల్ల ఇరాన్ ఆ యుద్ధాన్ని ప్రతిఘటించింది. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ, హిందూ సమాజం, ఈ నాగరికత ఒక న్యూ మోడల్ ని చూపిస్తుంది ప్రపంచానికి. ఆ మోడల్ ఏంది అంటే టాలరెంట్ గా ఉండడం, లివ్ అండ్ లెట్ లివ్. అంటే మీరు ప్రశాంతంగా బతకండి ఉన్న దానిలో, మేం ప్రశాంతంగా బతుకుతాం ఉన్న దానిలో, మీ కంట్రీని మీరు డెవలప్ చేసుకోండి, మేము మా దేశాన్ని మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ మేము చేసుకుంటాం, మేము కూడా హైడ్రో ట్రైన్స్ ని మేము చేస్తాం, మెట్రో ట్రైన్స్ ని మేము తయారు చేయగలుగుతున్నాం, వందే భారత్ లాంటి మేము చేసుకోగలుగుతాం, హైవేని మేము డెవలప్ చేసుకుంటున్నాం, మా దేశాన్ని మేము డెవలప్ చేసుకుంటాం, మీ దేశాన్ని మీరు డెవలప్మెంట్ చేసుకోండి, ఎంత వీలైతే అంత డెవలప్ చేసుకుంటూ ప్రశాంతంగా మీరు బతకండి, మేము బతకండి అని బ్రతుకుతాము అనే ఒక మోడల్ ని భారతీయ జనతా పార్టీ ఈ నాగరికతకు వారసత్వాన్ని తీసుకున్న ఆ సిద్ధాంతంతో వచ్చిన భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ గా ప్రపంచానికి చూపిస్తే ప్రపంచం దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ మీద మరియు మన విదేశీ శక్తులన్నీ చేరి మన దేశంలో అల్లర్లు క్రియేట్ చేసే పనిలో ఉంది. దీన్ని మీడియా గాని ప్రజలు గాని అర్థం చేసుకొని మనం మోదీకి, మన ప్రధానికి, మనము 3 times డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎట్లా ఇస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం సపోర్ట్ చేసుకోవాలి, సపోర్ట్ చెయ్యాలి అని అనేది నా ఒపీనియన్ అండి. కోటేశ్వరరావు గారు చెప్పండి, ఈ మధ్య కాలంలో సమస్యలు భారీగా పెరిగాయి, ఎప్పుడు లేనంతగా అందరికీ అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు నిజంగానే సమస్యలు పెరిగాయా లేక సమస్యలు చెప్పే గొంతుకలు పెరిగాయా? రెండు పెరిగాయి, సమస్యలు పెరిగాయి, గొంతుకలు పెరిగాయి. వాటిని అణిచివేసే లేదా అక్రమంగా వక్రీకరించేటువంటి గొంతులు కూడా బాగా పెరిగాయి. వక్రీకరించేటువంటి గొంతులు, అతిశయోక్తులు చెప్పే గొంతులు, వక్రీకరించేటువంటి గొంతులు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు వీరు ఒక హిందూ దేశాన్ని ఏర్పాటు చేసుకోలేదా అని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించింది అని చెప్తున్నారు మేడం గారు. ఏ పత్రిక చెప్పిందో, ఏ మీడియా చెప్పిందో ఒకసారి చెప్పమనండి ఆవిడ్ని. ఎందుకంటే మనం కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసేటప్పుడు, నేనైనా ఆవిడైనా ఎవరైనా కానీ స్వీపింగ్ రిమార్క్స్ చేసేటప్పుడు ఒక ప్రాథమికమైనటువంటి ఆధారం ఉండాలి. అలా కాకుండా ఊకదంపుడుగా జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తే అది రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడేదో మనం ఒక తటస్థంగా ఉన్నాము అని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు రాజకీయంగా ఎదిగే సమయంలో ఎదక్క ముందే ఈ దేశం అలేని విధానాన్ని అనుసరించింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతే దాన్ని మనం ఏం చేయలేము. అందుకని దేశంలో ఉన్నటువంటి సమస్యలు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యలు, నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెతన్యాహు తోటి కౌలించుకుంటారు. ఆ నెతన్యాహు అనేటువంటి వాడు గాజాలో వేలాది మంది పిల్లల్ని, అందరిని, మహిళల్ని హత్య చేస్తూ ఉంటే దాని గురించి మనం మాట్లాడు. అదేవిధంగా అమెరికా వాళ్ళు ఇరాన్ మీద ఇజ్రాయెల్ తో కలిసి ఏకపక్షంగా దాడులు చేస్తే దాని గురించి మనం మాట్లాడాం. ఏమిటి అంటే ఒక దౌత్యం. ఏమి దౌత్యం ఇది? ఏమి దౌత్యం ఇది? కనీసం మానవత్వానికి సంబంధించి పిల్లల మీద ఆ విధంగా చేయడం తప్పు అనేటువంటి అంశాన్ని అయినా కూడా మాట్లాడాలి కదా. అందుకని ఈ దౌత్యం పేరుతోటి లేకపోతే మౌనం పేరుతోటి ఏకపక్షంగా కొంతమందికి సపోర్ట్ చేసేటువంటి వైఖరి తప్ప ఇది మరొకటి కాదు. అందుకని ఇవాళ దేశంలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మనం కొన్ని విషయాలని స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి మంత్రిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే ఎందుకు చేయాలి? గతంలో కాంగ్రెస్ వాళ్ళ హయాంలో లేదా ఇతర పార్టీల హయాంలో పేపర్ లీక్ అయితే అప్పుడు మరి మంత్రులు చేశారా అని చెప్పేసి ఒక ప్రశ్న చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు చెయ్యలేదు, ఓకే. వాళ్ళు చేయకపోతే వాళ్ళకి మీకు తేడా ఏమిటి?
జవాబుదారీతనంలో అనేటువంటిది ప్రశ్న వస్తుంది. లేదు వాళ్ళు చేయలేదని చెప్పేసి మీరు సమర్థించుకున్నట్లయితే మిమ్మల్ని చూపించే రేపు మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తే అప్పుడు మీ నోళ్ళు ఏమవుతాయి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ నైతిక బాధ్యత గురించి ఈ దేశంలో ఈ నీట్ ఎగ్జామినేషన్ ధర్మేంద్ర ప్రధాన్ ఉదంతం వచ్చినప్పుడే రెండోగా ఉదంతం కూడా జరిగింది. ఏమిటా ఉదంతం అంటే రామాలయంలో చోరీ జరిగింది, కానుకలు కొట్టేశారు, అదేవిధంగా ఆభరణాలను కొట్టేశారు అని ఎవరు చెప్పారు? ఏ ప్రతిపక్షాల్లో లేకపోతే ఇంకోళ్ళు చెప్పలా. అక్కడ ఆ విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసిన వాళ్ళు లేదా రామాలయ ఆందోళనలో పనిచేసినటువంటి వాళ్ళు దానిలో వాళ్ళే ముందు దాని గురించి ఫిర్యాదు చేశారు. సరే అయిపోయింది. మరి అక్కడ ఆ ట్రస్ట్ కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్, అదేవిధంగా ట్రస్ట్ మెంబరు అనిల్ మిశ్రాలు వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? మేమేమి తప్పేం చేయలేదు, నైతిక కారణాలతో మేము చేశామని చెప్పారు. అంటే నైతిక కారణాలతోటి అదే బీజేపీ, అదే ఆర్ఎస్ఎస్, అదే విశ్వ హిందూ పరిషత్కు చెందినటువంటి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకేమో నైతిక విలువలు ఉన్నట్టు అదే అదే గుంపుకు చెందినటువంటి వ్యక్తిగత ధర్మేంద్ర ప్రధానం ఈయన దగ్గరకు వచ్చేసరికి రాజీనామా చేయడానికి వీళ్ళు అవసరం లేదని చెప్పేసి చెప్తారు. ఏమి తర్కం అండి ఇది? మరి రామాలయ ట్రస్ట్ విషయంలో వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? ఇక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారు? అక్కడ ప్రధానమంత్రి మాట్లాడరు, ఇక్కడ ప్రధానమంత్రి మాట్లాడరు. ఏం రాజకీయం నడుస్తా ఉంది? దేశాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏమిటనేటువంటిది పెద్ద ప్రశ్న ఇవ్వాలి. అందుకని నైతిక విలువలు లేదా నైతికత అనే దానికి వచ్చేసరికి మరి ఎందుకని రామాలయ ట్రస్ట్ విషయంలో ఒక ప్రమాణం ఎందుకని, ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఒక ప్రమాణం ఎందుకని? ఇక్కడ 23 మంది, దాదాపు 22-23 మంది పిల్లలు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ నిర్వాహకం కారణంగా. లక్షలాది కుటుంబాలు మనోవేదనకు గురయ్యాయి. అదేవిధంగా అనేక మంది పిల్లలు మనోవేదనకు గురయ్యారు. కానీ రామాలయ ట్రస్ట్ లో మరి ఆ విధంగా ఆత్మహత్యలు జరగలేదు, లేకపోతే మరొకటి జరగలేదు, ఇంకోటి జరగలేదు, చోరీ జరిగింది. మరి ఆ చిన్న దానికే అక్కడ నైతిక కారణాలతోటి వాళ్ళు రాజీనామా చేస్తే అది గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళా చూడండి, మా చంపత్ రాయ్ గారు, మా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారని అక్కడ గొప్పగా చెప్పుకుంటారు. అదే తెగకు చెందినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయబట్టే ససేమిరా కుదరదు. ఏమి రాజకీయం ఇది? ఏమి సందేశం ఇస్తున్నారు అనేది ప్రశ్న ఇవ్వండి. మేడం మౌనిక గారు అయితే నిజంగానే ఇక్కడ అయోధ్య రామ మందిరకు సంబంధించి విరాళాల సమయంలో ఇద్దరు మెయిన్ వాళ్ళు రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహిస్తూ. కానీ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎందుకు భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు? ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది లక్షల మంది యువత అటు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఒక వ్యక్తిని కాపాడడానికి ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది? ఆ వ్యక్తిని కనుక రాజీనామా చేయిస్తే వేరే పార్టీలో ఇవ్వచ్చు, లేదా ఇతర పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చి యువతను దగ్గర చేసుకోకుండా దూరం చేసుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? వాయిస్ క్లియర్ వస్తుందంటే వస్తుంది, చెప్పండి మేడం. పాయింట్ టు బి నోటెడ్ ఇక్కడ ఏంటి అంటే యువతని దూరం చేసుకునే ప్రయత్నం అనేది అసలు అక్కడ జరగట్లేదు. యువత అసలు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో యువతే లేదు, ఒకటి. రెండో విషయం, అక్కడ ఎట్లాంటి స్లోగన్స్ అవుతున్నాయి వినండి. భారత్ తేరే టుక్డే హోంగే ఇన్షా అల్లా ఇన్షాల్లా. ఇదా ఒక కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్ లో జరిగే లైన్స్? దేశాన్ని విడగొడతాం. ఇంకా అక్కడ ఏం లైన్స్ వస్తున్నాయి? ఆర్టికల్ 370ని రిపీల్ చేస్తాం, అంటే దేశాన్ని, కాశ్మీర్ ని భారతదేశం నుంచి విడదీయాలనా ఈ స్టేట్మెంట్స్. ఇంకొక స్టేట్మెంట్ అంటారు అల్లాకే నామ్ అట, అల్లా అంటే శక్తి అట, అల్లాకే నామ్ అల్లా తేరా నామ్ రహేగా అనుకుంటా పాటలు పాడుతున్నారు. అంటే భారతదేశాన్ని ఇస్లాం దేశం చేయాలన్నా. పాకిస్తాన్ ఫండెడ్ వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలకు భారతదేశంలో ఉన్న రీజనల్ పార్టీస్, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్, భారతదేశంలో ఉన్న ఈ అర్బన్ నక్సల్స్ అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలండి. అర్బన్ నక్సల్స్ అంటే ఎవరంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కమ్యూనిస్ట్ సిద్ధాంతంతోని ప్రొఫెసర్లుగా, ఇప్పుడు మన నివేదిత ఉన్నది ఆమె అన్నమాట, అట్లాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఏమైతారు అంటే కాలేజీలల్లో, యూనివర్సిటీలల్లో ప్రొఫెసర్లుగా చేరి యువత మైండ్ ని కరప్ట్ చేసి దేశాన్ని ఎట్లా విడగొట్టాలి అంటే ఇండియన్ ఆర్మీ మీద యుద్ధం చేయడం తప్పులేదు అని అనడం,
ఈ వీళ్ళ మైండ్ సెట్ నుంచి నక్సలిజం కూడా సపోర్ట్ ఉంటది. అంటే నక్సలైట్లు బిఎస్ఎఫ్ జవాన్లను గాని, ఈ నక్సలైట్లు అక్కడ లా అండ్ ఆర్డర్ ని కాపాడే ప్రయత్నం చేసిన పోలీసుల మీద గాని దాడి చేసి వాళ్ళని చంపేయడము అనేదాన్ని వీళ్ళు వీరోచితంగా ఫీల్ అవుతుంటారు అన్నట్టు. వీళ్ళు అంటే వీళ్ళు ఒక డిస్ట్రక్షన్ ఎవరి మీద చేస్తున్నారు అనేది కూడా గమనించాలండి మనము. ఇప్పుడు మీరు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీతోని ఫైట్ చేసింది అంటే అప్పుడు వాళ్ళను వీరులు అనాలి. కానీ భారతదేశ పౌరులు పర్వర్టెడ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీతోని, కమ్యూనిజం అనే దానితోని నక్సలైట్లుగా తయారయ్యి బిఎస్ఎఫ్ జవాన్ల మీద, దేశ పోలీసుల మీద యుద్ధం చేసి కూంబింగ్ లో ఆఫీసర్లను చంపేసి వీళ్ళు హిడ్మా లాంటి టెర్రరిస్టులకు సపోర్ట్ చేసుకుంటూ ఇట్లాంటి హిడ్మా లాంటి నక్సలైట్లను తయారు చేసే ఈ అర్బన్ నక్సలైట్స్ అక్కడ పోయి భరతమాత అంటారు. ఈ దేశంలో భరతమాతకి తండ్రిని ఇప్పుడు ఎత్తుకనికి పోయిండ్రు వీళ్ళు అని మనల్ని వెటకారం చేస్తుంటే, ఏదైనా తల్లిగా ఇప్పుడు మనము అది భారతదేశాన్ని భరతమాత అన్నము అంటే అది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఇట్లా వక్రీకరించి ఇట్లాంటివి చేస్తున్న ఆ ప్రొటెస్ట్ లో మీరు నిన్న చూస్తే ఒక ఫీమేల్ జర్నలిస్ట్ మీద ఎట్లాంటి చూపిస్తున్నాడు చూడండి, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక కాక్రోచ్ ప్రొటెస్టర్, ఇది ఆ ప్రొటెస్ట్ అంటే. అక్కడ ఉన్న పోలీసుల మీద మీరు శాంతియుత ధర్నా చేస్తాము అని చెప్పిండ్రు కదా, మరి శాంతియుత ధర్నాలో అక్కడ ఉన్న పోలీసులను ఎందుకు కొడుతున్నారు మీరు? పోలీసుల మీద పెప్పర్ స్ప్రే ఎందుకు వేస్తున్నారు మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతియుత ధర్నాలో మీరు ఎట్లా చేయాలి? శాంతియుత ధర్నాకి ఏంటిది? సరే, ఇక్కడ వీళ్ళు ఇంకొక ఏం చేస్తున్నారు అంటే ఒక కాపీ అన్నమాట. ఇప్పుడు బాహుబలి సినిమా ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకొక బాహుబలి సేమ్ అట్లనే కాపీ చేస్తే ఎట్లుంటది? చీప్ కాపీ అయిపోతుంది. అట్లనే అన్నా హజారే లాంటి ఒక సోషల్ లీడర్ లోక్పాల్ బిల్ కోసం చేసిన ధర్నాని సేమ్ కాపీ చేసి ఇప్పుడు సోనం వాంగ్చుక్ ని తీసుకొచ్చి, సోనం వాంగ్చుక్ అన్నా హజారే లాగా, ఈ అభిజిత్ దీప్కేనేమో అరవింద్ కేజ్రీవాల్ లాగా ఇది ఒక ఏమంటారు చీప్ కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నా హజారే అనే వ్యక్తి ఒక సోషల్ లీడర్, తన జీవితాన్ని త్యాగం చేసిండు ఆయన సమాజం కోసం, కాబట్టి ఆయన చేసిన దానికి విలువ ఉంటది. సోనం వాంగ్చుక్ ఏం చేసిండు? కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు. పోనీ అతని మీద ఏదైనా పేటెంట్లు ఉన్నాయి, ఆయన ఏమైనా పెద్ద సైంటిస్టా అంటే ఏ పేటెంట్లు కూడా ఆయన మీద లేవు. ఆయన పాకిస్తాన్ ఫండెడ్, చైనా ఫండెడ్ ఎన్జిఓస్ ని నడిపిస్తున్నట్టుగా క్లియర్ గా మనకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతని ప్రూఫ్స్ చూపించింది. ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నమ్మము, రాని నమ్మము, సుప్రీం కోర్టుని నమ్మము, పోలీసులను నమ్మము. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దేశంలో ఉన్న ఏ సిస్టమ్ ని, ఏ అడ్మినిస్ట్రేటర్ ని మేము నమ్మము. మేము ఒక మూర్ఖుల్లాగా పిచ్చివాగుడు వాగుతాం, మేము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళుంటాయి అని మాట్లాడే వాళ్లకు ఎంతకని మనం సమాధానం చెప్పగలం? ఎంతకని మనం కన్విన్స్ చేయగలం? ఒకటే పాయింట్ చూడండి, అక్కడ కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్ లో ఎక్కడ మీరు భారత మాత గురించి వెళ్ళి వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడికి వచ్చిన మహిళా జర్నలిస్టుల మీద మీరు దౌర్జన్యాలు ఎట్లా చేస్తున్నారు? వీటికి సమాధానం లేదు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్లకు ఏం మాట్లాడాలి? ఇక చెప్పండి మీరు. యా, మనతో పాటు కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి గారు మానవతరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్, మానవతరాయ్ గారు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ధర్నాలో భారతదేశాన్ని విడగొడతామని, లేదంటే 370 ఆర్టికల్ని మళ్ళీ ఇది చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నారు అని చెప్పి, అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కావట్లే, ఇంకా బుద్ధి రావట్లే. బీజేపీ ఒక పక్క దేశ రాజధాని నడిబొడ్డున ప్రపంచం మొత్తం చూసే విధంగా పోరాటం జరుగుతుంది. నరేంద్ర మోడీ పరువు పాతాళానికి పడిపోతుంటే వీళ్ళు ఇంకా ఉగ్రవాదులు అంటారు. ఉగ్రవాదులు ఎట్లా దొరపడతారు అంటే వీళ్ళలాగా దేశభక్తి అని చెప్పి, రామ్ భక్త్ అని చెప్పి మేము దేశ ప్రజలు ఎవరు కూడా దేవుడి విరాళాలు చోరీ చేయలే. ఇంతకన్నా దొంగలు ఉంటారా దేశంలో? ఇంతకన్నా సిగ్గుచేటాడని ఉందే? వీళ్ళు రకరకాల, అంటే ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అవును, గోడీ మీడియా ఉన్నది, ఇలా మీ మీడియాలో చర్చ పెట్టారు, అందరినీ పిలుస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యం. కానీ గోడీ మీడియా అనేది అక్కడ మోడీ మీడియా, గోడీ మీడియా అని చెప్పి ఆడ విద్యార్థులు చేసే పోరాటం ఒకటైతే వాళ్ళు చూపించేది ఒకటి. కాబట్టి అట్లాంటి పనులు చేసిన వాళ్ళకి అట్నే తిక్క కుదరుస్తారు. పోరాటం అంటే అట్లా పోరాటానికి హద్దులు ఉండవు, గుర్తుపెట్టుకు. ఎందుకంటే పోరాటం చేసిన వాళ్ళు తెలుస్తుంది. పోరాటం అంటే చెలో అసెంబ్లీ పిలిపిస్తాం, చెలో అసెంబ్లీ పోవటమే అక్కడికి. అలా అనుమతులు పద్ధతులు ఏమి ఉండవు అవి. అదేవిధంగా చెలో పార్లమెంట్ వీళ్ళు చేయలేదా గతంలో? అంటే అసలు చూద్దాం వీళ్ళ యొక్క నైతిక విలువలు, దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా.
మరి దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వాళ్ళు నైతిక విలువలు ఉండవా? అంతా చచ్చిపోయిందా బీజేపీ పార్టీ? సరే దేవుడు విరాళాలు చోరీ చేశారు, సరే పక్కన పెడదాం, అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. అదేవిధంగా ఇక్కడ ధర్మేందర్ ప్రజాను 2 సార్లు, ఒకసారి కాదు, 2024లో ఒకసారి, అదేవిధంగా మొన్న ఒకసారి, 2 సార్లు లీక్ అయితే నేను మంత్రి విద్యాశాఖ మంత్రి పీఠం మీదే కూర్చొని ఎలగబెడతానంటే దేశ ప్రజలు నవ్వుతున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఒకటి ఉందా? ఆయన ఒరిస్సాలో బీబీపీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన అయితే పోరాటం చేయొచ్చు, ఆయన డిమాండ్ చేయొచ్చు, అరెస్ట్ కావచ్చు. కానీ దేశ ప్రజలు 22 లక్షల మంది బిడ్డ జీవితాలు నాశనం అయ్యి 17 మంది చనిపోతే పోరాటం చేయొద్దు. నరేంద్ర మోడీ భజన చేయాలా? నరేంద్ర మోడీ భజన చేయడానికి మేమన్నా ఏబీపీ కార్యకర్తలమా, లేకుంటే బీజేపీ కార్యకర్తలమా, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమా? ఈ దేశ పౌరులు, నిజమైన దేశభక్తులం మేము ఎప్పుడు గుళ్ళో దొంగతనాలు చేయలే. భారతీయులుగా అక్కడున్న ఉద్యమకారులు ఎవరు చేయలే, మీరు చేశారు దొంగతనాలు. కాబట్టి ఇక్కడ ఏంది, ఎందుకు నైతిక విలువలు తీసుకొస్తున్నా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందిస్తాయి, బంధించవు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ హయాంలో పరిష్కరించబడ్డ సంస్థ పెద్ద ఎత్తున పోరాటం అయితే కాంగ్రెస్ ఏ విధంగా స్పందించిందో ఒకసారి 9+ టీవీ ద్వారా భారత సమాజానికి తెలియజేయాలి. ఆ రోజు అన్నా హజారే గారు ఏప్రిల్ 5, 2011 లోక్పాల్ బిల్లు బలహీనంగా ఉన్నది, ఆ బిల్లులో సవరణలు చేయాలి, డ్రాఫ్టింగ్ చేయాల్సిందే, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో మాలాంటి మేధావుల్ని పౌర సమాజాన్ని పెట్టాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించింది. నిరాకరించి ఆయన ఆమరణ దీక్ష కూర్చున్న 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు ప్రతిరోజు కేంద్ర మంత్రులు 12 మంది పోయి ఆయనతో చర్చలు జరిపేవాడు. చర్చలు జరిపి దీక్ష విరమించండి అని చెప్పి కోరేవాడు. విలాసరావు దేశ్ముఖ్, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, వీరప్ప మొయిలి చెప్పుకుంటూ పోతే చాలా మంది క్యాబినెట్ మొత్తం వారితో సంప్రదింపులు జరిపేవారు. అదేవిధంగా ఆయన్ని దీక్ష విరమింపజేసే విధంగా సరే పౌర సమాజాన్ని కూడా డ్రాఫ్టింగ్లో బిల్లులో పెడతామని చెప్పి స్వయానా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయనతో కలిసి కూర్చొని ఆ డ్రాఫ్టింగ్ బిల్ తయారు చేశారు. అది కాంగ్రెస్ గొప్పతనం. అరే సోనం వాంగ్సుంగ్ రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత ప్రసిద్ధ శాస్త్రవేత్త, లడ్డకు ఉద్యమ నాయకుడు, భారతీయ పౌరుడు, అట్లాంటి వాడిని పట్టుకొని ఇష్టం ఆయన ఏం చేసిండు, ఆయన గొప్ప దానికి ఏమైనా పేటెంట్ ఉన్నా, ఆయన ఏం చేసిన పర్యావరణవేత్త, ఆయన ఖాళీ గోటికి కూడా ఎవరు మాట్లాడేవాళ్ళు మనం సరిపోం. కాబట్టి మన స్థాయి ఏందో మనం తెలుసుకొని మాట్లాడాలి ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు. కాబట్టి అట్లాంటి వ్యక్తి 20 రోజులు పోరాటం చేస్తుంటే కనీసం స్పందించరండి. కాంగ్రెస్ ఏ విధంగా స్పందించి, అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే, తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తే చిదంబరం గారు ఫోన్లో ఢిల్లీలో ఉండి ఫోన్లో మాట్లాడి దీక్ష విరమించడానికి కోరు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆయన దగ్గర పంపారు, పోండి దీక్ష విరమించండి అంటే చివరికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు, దీక్ష విరమింపజేశారు. ఇందిరాగాంధీ గారు ఇదే సోనం వాంగ్చుక్ తండ్రి 1984 సంవత్సరంలో సోనం వ్యాంగ్యాల్ గారు లడ్డాఖ్ ప్రాంతంలో 97% మంది గిరిజనులు, ఆ గిరిజనులకు ఎస్టీ హోదా లేదు, ఎస్టీ హోదా కల్పించాలని చెప్పి ఆమరణ దీక్ష లేహ్యూ ప్రాంతంలో చేస్తే 5 రోజులకే మన ప్రధానమంత్రి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఢిల్లీ నుంచి అక్కడ వెళ్ళి ఆ దీక్ష విరమింపజేసి 8 తెగలకు ఎస్టీ హోదా ఇచ్చినటువంటి ఘనత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. బీజేపీకి నైతిక విలువల పట్ల ఏమైనా నిబద్ధత ఉందా? మాట్లాడే హక్కు ఉన్నదా? ఎందుకు రాజీనామా చేయమంటాం మనం? అసలు ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి పెద్ద పదవిలో ఉంటే, మంత్రిగా ఉంటే విచారణ పారదర్శకంగా జరగదనే కదా రాజీనామా చేయమనేది. అదేవిధంగా మన 2008 నుంచి 1956 వరకు పోదాం. 2008వ సంవత్సరంలో శివరాజ్ పాటిల్ గారు ముంబైలో బాంబు పేలు జరిగితే ఆయనకి సంబంధమే లేదు. హోంమంత్రి పదవి నాకు వద్దని చెప్పి ఆయన రాజీనామా చేస్తే చిదంబరం గారిని హోంమంత్రిగా పెట్టారు. అదేవిధంగా 1999లో బీజేపీ, అప్పటి బీజేపీ ఇప్పుడు బీజేపీ కాదు, ఇప్పుడు బీజేపీ అంతా కలుషితం. అప్పుడు బీజేపీ వాజ్పేయి గారు హయాంలో గవర్నమెంట్లో 99లో నితీష్ కుమార్ గారు రైల్వే మంత్రిగా ఉన్నాడు. ఆయన కలకత్తాలో రైలు ప్రమాదం జరిగితే ఢిల్లీలో ఉండి నాదే సంబంధం ఉంది, నాదే బాధ్యతను రాజీనామా చేసాడు. అయినా వీళ్ళు తెలవదా? సిగ్గు తెచ్చుకోవద్దా? అదేవిధంగా 1993 సంవత్సరంలో మాధవరావు సింధ్రా గారు రష్యా జెట్ ఫ్లైట్ భారతదేశంలో కూలిపోతే నా వైఫల్యమే అని చెప్పేసి ఆయన రాజీనామా చేసిండు. అదేవిధంగా 1962లో చైనా భారత్ యుద్ధంలో మరి వైఫల్యం అయితే అది నా వైఫల్యం అని చెప్పి వికే కృష్ణమేనన్ గారు రాజీనామా చేసిండు. 1958లో ఆర్థిక మంత్రి టిటి కృష్ణమూర్తి గారు అక్కడ ఒక వివాదంలో నేనే నైతిక బాధ్యత వహిస్తాను రాజీనామా చేసిండు. అదేవిధంగా 1956 సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మన తెలంగాణలో మహబూబ్ నగర్లో రైలు ప్రమాదంలో 112 మంది చనిపోతే రాజీనామా చేసిండు. చేస్తే నెహ్రూ గారు అంగీకరించలేదు. మళ్ళీ అదే ఏడాది
అరియాలూరులో తమిళనాడులో 140 మంది రైలు ప్రమాదంలో చనిపోయారు. వెంటనే రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకున్నాడు. అది కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క నిబద్ధత, నైతిక బాధ్యత. అదేవిధంగా ఇండియా గేట్ దగ్గరికి విద్యార్థులందరూ మన నిర్భయకు న్యాయం జరగాలి అని చెప్పి దేశం మొత్తం ఒకటైంది. దేశం మొత్తం ఒకటై ఇండియా గేట్ దగ్గరకు వస్తే సోనియా గాంధీ గారు స్పందించి చర్చలు జరిపి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారా తేలేదా? అదింత తెలంగాణ మూవ్మెంట్లో విద్యార్థుల పాత్ర ఉన్నది, విద్యార్థుల త్యాగం గొప్పది, నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అని రాహుల్ గాంధీ గారు అన్నాడు. రోహిత్ వేముల చనిపోతే ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా 2 సార్లు ఢిల్లీకి వచ్చిండు. ఇక్కడ ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అది బాధ్యత, చిత్తశుద్ధి. మరి ఎప్పుడు పోతారు? 20 రోజుల తర్వాత చర్చలు జరిగితే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉందా చెప్పండి? అయినా మీరు అసలు ఆ 5వ రోజు 6వ రోజు 10వ రోజు కనీసం చర్చలు పిలిచి సానుకూలంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కదా, ఎందుకు అడుగుతున్నారు రాజీనామా? నరేంద్ర మోడీని రాజీనామా చేయమంటలే కదా, బీజేపీ ప్రభుత్వాన్ని పడిపోమంటలే కదా. 9వ తారీఖున వాళ్ళు పిలిపించారు. మీరు చేయకపోతే మేము వచ్చి ముట్టడిస్తామన్నారు. ఆయన ఎన్నిసార్లు అండి? దేశంలో మొత్తం నరేంద్ర మోడీ పాలనలో 157 సార్లు లీకులు, 7.5 కోట్ల మంది విద్యార్థులకు శాపంగా మారిపోయింది. ఎంతకాలం ఎదురు చూస్తారు? సిబిఎస్ఈ ప్రశ్నపత్రాలు ఒకటి కాదు, అరే నీటు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు దేశ విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం చేశారు. సిబిఎస్ఈ ఫలితాలు మూల్యాంకనం ఎవరికి ఇచ్చారండి వీళ్ళు? గ్లోబరీనా సంస్థ తెలంగాణలో 26 మంది బిడ్డల చావులకు, ఇంటర్మీడియట్ ముక్కు పచ్చలారిన బిడ్డల చావులకు కారణమైన గ్లోబరీనా పేరు మార్చుకొని అక్కడ సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను వాల్యుయేషన్ చేస్తుందండి. అన్ని తప్పులు, అవకతవకలు. చాలా మంది విద్యార్థులు బయట పెట్టారు అవన్నీ కూడా. కాబట్టి ఇంత దుర్మార్గంగా విద్యాశాఖ మొత్తం కూడా పతనం అవుతుంది. దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్తుంటే 17 మంది బిడ్డలు చనిపోతే కనీసం వీళ్ళకి జాలి లేదు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి ఇంటి ముందుకే పోయిండు. ఇంటి ముందుకు పోవడం నేరమా? ఆయన పట్టుకొని ధర్నా చేస్తే ఆయన్ని అమానుషంగా ఆయన పట్ల వ్యవహరించడం, రక్తం గారేలా రాహుల్ గాంధీని చేశారు. దేశం కోసం రాహుల్ గాంధీని రక్తం చిందించారు. మొన్న దేశం మొత్తం కూడా చూసింది వీళ్ళు చేసినటువంటి దాష్టికాన్ని. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నారు? రాహుల్ గాంధీ గారు కూడా రాజీనామా చేయాలి ప్రధాన డిమాండ్. దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి. చనిపోయిన కుటుంబ సభ్యులకు వాళ్లకు మరి ఆర్థిక సాయం చేయాలి. అదేవిధంగా పోలీసు లాఠీ చార్జీ పైన విచారణ జరగాలన్నారు. ఇంకోటి సూర్యకాంత్ గారు, అసలు ఆయన ప్రధాన న్యాయమూర్తి అంటే నాకు చాలా బాధ, ఒక హైకోర్టు న్యాయవాదిగా నాకు బాధ. ప్రధాన న్యాయమూర్తి గారు ఏమనాలండి? అసలు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది ఆయన వల్ల, మళ్ళీ ఆయన విచారణ జరిపిన నాకు సమయం లేదంటారు. ఇదెక్కడ వ్యవస్థ? ఎడ్డుపోతున్న ఈ వ్యవస్థలన్నీ కూడా. అందుకే ఆ కాక్రోచ్ జనతా పార్టీలో కూడా ఏం పెట్టారు? ఒకటి మాకు నినాదం మేనిఫెస్టోలో రిటైర్ అయినటువంటి పదవీ విరమణ చేసినటువంటి జడ్జీలకు మేము రాజ్యసభ పదవులు ఇవ్వమని చెప్పి. అంటే ఏ విధంగా జరుగుతుందో నరేంద్ర మోడీ పరిపాలన అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి మేము ఏమేమంటున్నామంటే ఇప్పటికైనా వాళ్ళు భారతీయ యువకులే, నరేంద్ర మోడీ పరిపాలనపై తిరుగుబాటు మొదలైంది, విసిగిపోయారు దేశ పౌరులు. కాబట్టి మీరు వారు రకరకాల పేరుతో పిలవకండి. ఇప్పుడు మొన్న శ్రీలంకలో 2022లో ప్రభుత్వాన్ని దేశ యువత తిరుగుబాటు చేసింది. అదేవిధంగా 2024లో నేపాల్లో, మొన్న బంగ్లాదేశ్లో, నేపాల్లో, అక్కడ కూడా ఆ ప్రభుత్వమే, ఆ ప్రజలే. ఇక్కడ కూడా దేశ పౌరులే. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన కూడా తిరుగుబాటు మొదలైంది. వెంటనే ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా. అదే విధంగా వీళ్ళ మాట్లాడుతున్నారు. ముగిస్తా. బీజేపీ వాళ్ళు అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాని ఇంటిని ముట్టడిస్తారు. ఎవరు? ఢిల్లీ అప్పుడు బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్, అదేవిధంగా బీజేపీ అనురాగ్ ఠాకూర్, బీజేవైఎం అనురాగ్ ఠాకూర్, బీజేపీ నాయకత్వం పోయి అక్కడ జరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు లేకపోతే ఇంకేదైనా అవినీతి జరగపోయినా జరిగిన ఆరోపణలతో ప్రధాని ఇంటిని ముట్టడిస్తారు. ఈరోజు దేశ ప్రతిపక్ష నాయకుడు మీరు స్పందించకపోతే రాజధాని నగరంలో లాఠీచార్జ్ జరిగితే, పసిపిల్లలపై లాఠీచార్జ్ చేస్తే దానికోసం నిరసనగా న్యాయం జరగాలని కూర్చుంటే ఏదో నేరంగా పరిగణిస్తున్నారు మీరు. ఇంత దారుణం చెప్పండి. ఇక రామచంద్రరావు గారికి అయితే ఆయనకు అసలు సోయే లేదు. ఆయన ఎక్కడ సరే నిజంగానే అసలు దేనికోసం కాంగ్రెస్ భవన్ ముట్టడించండి? ఎవరన్నా పార్టీ కార్యాలయం ముట్టడిస్తారండి? ప్రభుత్వ కార్యాలయాలను లేకపోతే సెక్రటరియట్ను ఇంకో దాన్న ముట్టడించాలా? అంటే వాళ్ళు దేనికోసం అంటే అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా వీళ్ళు దేశ యువతపై తప్పుడు ముద్రలు వేస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు అంట. నిజంగా దేశాన్ని దోచుకుంటున్నటువంటి నిజమైనటువంటి ఉగ్రవాదులు బీజేపీ నాయకులు. ఇలా దేవుణ్ణి, రాముడి, నేను కూడా విరాళం ఇచ్చాను రాముడికి. ఆ రాముడి విరాళాలని చోరీ చేసిన గజ దొంగలు ఈ దేశంలో ఎవరున్నారంటే బీజేపీ వాళ్ళే. కానీ వీళ్ళు ఎక్కడ కూర్చొని నీతులు మాట్లాడతారా? నిజంగా సిగ్గు, మానం, మర్యాద ఉంటే రాజీనామా చేయాల, ఇది నా బాధ్యత అని చెప్పేసి. ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఆ అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకుందాం. కాబట్టి
ఇవాళ అనవసరంగా దేశ ప్రజల యువతలు అంటే వీళ్ళంతా ఎవరు తాలిబాన్లట పాకిస్తాన్, మరి అంతా మీరు నిద్రపోతుందా భద్రత? నిజంగా ఆ మాటన్నా మీదే వైఫల్యం. ఆ విధానంగా మాట్లాడినా భద్రతా వ్యవస్థ పాకిస్తాన్ ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లను రానిలేదు మీరు ఢిల్లీకి. అట్లాంటిది పాకిస్తాన్ విమానాల్లో వచ్చారు, ఎట్లా వచ్చారు వాళ్ళు? లేదా పారాచూట్లు వేసుకొని జంతర్ మంతర్లో దూరేరా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మతి భ్రమించింది బీజేపీ వాళ్ళకి. కాబట్టి వాళ్ళని అనవసరంగా దేశ పౌరుని ఉగ్రవాదులుగా లేకుంటే రకరకాలుగా పాకిస్తాన్ వాళ్ళుగా ముద్ర వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం. ఎస్ కోటేశ్వరరావు గారు చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరసనలు పెరగడానికి అంటే ప్రజల్లో అందరిలో ఒక చైతన్యం వచ్చిందా, లేక ప్రభుత్వం పైన నమ్మకం తగ్గుతుంది అనుకోవాలా? ఎప్పుడైనా నిరసన ప్రదర్శనలు లేకపోతే నిరసన గళాలు వెల్లువెత్తాయంటే దాని అర్థం ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యం అంటే ఒక శాఖను లేకపోతే ఒక విధానము అని కాదు, మొత్తంగా తలెత్తినటువంటి ఒక వైఫల్యం. ఏమిటి వైఫల్యం అనేటువంటిది చూసుకున్నప్పుడు ఒకవైపు నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి, మరొక వైపు ఆ ధరలకు అనుగుణంగా లేదా ఆ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సామాన్య జనం, కార్మికులు కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ఎవరికైనా వేతనాలు పెరుగుతున్నాయంటే పెరగట్లేదు. ఇది దేశంలో తలెత్తినటువంటి సంక్షోభం. కొనుగోలు శక్తి పడిపోతా ఉందని చెప్పేసి ఆర్థికవేత్తలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఎందుకు కొనుగోలు శక్తి ఎందుకు పడిపోతుంది అంటే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువైనప్పుడు కొనుగోలు శక్తి పడిపోతుంది. మరి అటువంటి పరిస్థితిని సరిదిద్దడానికి మరి ఇదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? దేశమంతా ఆర్థికంగా అధోగతి పాలైంది, అందుకని నేను గుజరాత్ ని ఉద్ధరించాను, గుజరాత్ మోడల్ ని దేశమంతటా అమలు జరిపి పారిశ్రామికంగా లేదా వాణిజ్య పరంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు కదా. ఏమైంది ఆ గుజరాత్ మోడల్? ఏమైంది? తర్వాత ఎప్పుడైనా మళ్ళా జరిగినటువంటి ఎన్నికల్లో కానీ లేదా ఇతరతర సందర్భాల్లో కానీ గుజరాత్ మోడల్ ని ఎక్కడ అమలు జరిపారు? ఏ రాష్ట్రంలో అమలు జరిపారు? ఏ విధమైనటువంటి ఉత్పత్తిని లేకపోతే వాణిజ్యాన్ని పెంచారో చెప్పమనండి, ఎక్కడ లేదు. అదేవిధంగా మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని కనుక తీసుకొస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేయవచ్చు అని చెప్పారు. కానీ ఆ వేయవచ్చు అని చెప్పినప్పుడు ఆ ట్విస్ట్లో ఏంటంటే జనానికి వేస్తారు అనేటువంటి భావన కలిగింది. పోనీ మేము అట్లా ఎంత విదేశాల నుంచి ఎంత బ్లాక్ మనీని తీసుకొచ్చారు అదే చెప్పాలి. మీరు చెప్పారుగా ఇంత వేయొచ్చు అని చెప్పారు కదా, దాని గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడకపోతే ఏం చేశారు? 2016లో నోట్ల రద్దు ద్వారా మేము నల్లధనాన్ని వెలికిస్తా ఉన్నారు. ఎస్ మౌనిక గారు చెప్పండి, ఒకవైపు నిజంగానే యుద్ధాలు జరిగినప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది, తర్వాత నిత్యావసర ధరలు కూడా పెరిగాయి అని చెప్పారు. అయితే యుద్ధాలు లేనప్పుడు కూడా నిత్యావసర ధరలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇదంతా కూడా సామాన్య మానవుడి పైన నడ్డి విరవడమే కదా. మీరు అన్న దాంట్లోనే మీరు అన్నదానికి సమాధానం మరి తగ్గాలి కదా. వినండి, యుద్ధాలు ఉన్నా యుద్ధాలు లేకున్నా ఎట్లయితే మామూలుగా ధరలు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే యుద్ధాలు జరిగినా కూడా ఆ యుద్ధ ప్రభావం ప్రజల మీద పడకుండా చేయగలిగిన కేపబుల్ గవర్నమెంట్ బీజేపీ అని మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ మొత్తం అన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మస్ లో అన్ని దేశాల ట్రక్స్ ని ఆపినా కూడా, అన్ని దేశాల షిప్స్ ని ఆపినా కూడా బీజేపీ మన భారతదేశ షిప్స్ ఆపలేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ చేసిన డిప్లొమసీ. దీన్ని మేము ఒప్పుకోము, మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉంటాయంటే ఎన్నని చెప్తాం? నేను చెప్తా చూడండి, మీకు లిస్ట్ చెప్తా. ఆర్టికల్ 370ని రిపీల్ చేయడం చేతగాలేదు కాంగ్రెస్ కి, అది భారతీయ జనతా పార్టీ చేసింది. నెక్స్ట్ కాశ్మీర్ పండిట్లను అక్కడి నుంచి తన్ని తరిమేసి బయటికి పంపించిన పాకిస్తాన్ మిలిటెంట్ కి హ్యాండిల్ చేయడం రాలేదు కాంగ్రెస్ కి. భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ గా చేసింది, అక్కడ మంచి టూరిజం ని కూడా డెవలప్ చేసింది. ఇందన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ది 26/11 అనేది పాకిస్తాన్ భారతదేశం మీద చేసిన యుద్ధమే. ఆ యుద్ధంలో దాన్ని హ్యాండిల్ చేయడం రాలేదు కాంగ్రెస్ కి. హ్యాండిల్ చేయడం రాకపోగా చిదంబరం గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా హోమ్ మినిస్టర్ గా ఆయన బాధ్యత తీసుకున్నారు, ఎగ్జిస్టింగ్ హోమ్ మినిస్టర్ వదిలేసిండ్రు అని చెప్తున్న వీళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదే పాకిస్తాన్ కి వీళ్ళు 5 మిలియన్
డాలర్స్ ఇచ్చిండ్రు. అట్లెట్లు ఇస్తారు? శత్రు దేశానికి, మన మీద యుద్ధం చేసిన దేశానికి వీళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు అంటే పాకిస్తాన్ ISI ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలిసి భారతదేశం మీద బాంబు దాడులు చేసింది. అప్పుడు అయిన బాంబులన్నీ కూడా 26/11 కావచ్చు, లుంబిని కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తో కలిసి భారతదేశం మీద, భారతీయ పౌరుల మీద బాంబు దాడులు చేసి దాని నుంచి వెళ్ళి చీప్ పాలిటిక్స్ చేసి తద్వారా హిందూ టెర్రరిజం అనే దాన్ని తీసుకొచ్చి దాని నుంచి వెళ్ళి బీజేపీని RSS ని దూరం పెడదామని వీళ్ళు ఊహించారు. ఎందుకంటే వీళ్ళకు 20 years కిందనే తెలుసు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ లీడ్ లోకి వచ్చిందంటే మాకు ఇంకా పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ తప్పదు అన్న విషయం వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వీళ్ళేం తెలియదప్పోళ్ళు కాదు. వీళ్ళు బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ తోని, అమెరికాతోని, CIA తోని కలిసి పనిచేస్తుంటారు. ఎట్లా భారతదేశాన్ని గజ్వేహింది చేయాలా, లేదా భారతదేశంలో ఎప్పుడో ఒక యుద్ధం జరుగుతుండాలి, యుద్ధ వాతావరణం జరగాలి, ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయాలి, దాని నుంచి వచ్చే డబ్బులతోని వీళ్ళు పొలిటికల్ గా కొన్ని వేల కోట్లు స్విస్ బ్యాంకులలో వేసుకోవాలనేది వీళ్ళ కాన్సెప్ట్. అందుకే చూడండి 2004 నుంచి 2014 వరకు A to Z ప్రతి స్కామ్ లో కాంగ్రెస్ ఉంటాయి. ఆ విదేశీ మహిళను భారతదేశంలో అట్లా హెడ్ గా పెట్టుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన ఇన్కంపెటెన్సీని చూపించింది. మనము ఇండియన్ ఆర్మీలో అండి, ఆర్మీ ఆఫీసర్ ఒక విదేశీ మహిళను పెళ్లి చేసుకుంటే ఆ ఆర్మీ ఆఫీసర్ కి సీక్రెట్ ఆపరేషన్స్ ఏమన్నా ఇండియన్ ఆర్మీ చేస్తే వాటికి దూరంగా ఉంచుతారు. ఎందుకంటే ఆయన భార్య విదేశీ మహిళ కాబట్టి. అట్లాంటిది రాజీవ్ గాంధీకి ఒక విదేశీ మహిళను చేసుకున్న తర్వాత అసలు అతనికి ప్రధాని అయ్యే యోగ్యత కోల్పోతాడు ఆన్ బేసిక్ లెవెల్ గా. అట్లాంటి వ్యక్తిని ప్రధానిగా ఉంచడమే కాకుండా ఆయన భార్యను, ఆయన చనిపోయిన వెంటనే ఆయన భార్య చేతిలో మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీని వీళ్ళు ఇచ్చింది. ఒక విదేశీ మహిళకి ఇస్తారా? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వెళ్ళి భారతదేశంలోకి వచ్చిన వాళ్ళకు మన ఇంటి కోడలు అని చెప్పేసి, మన దేశం కోడలు అని చెప్పేసి ఇవ్వడము అనవసరంగా పక్కదారి పట్టేద్దు. దేశం కోసం రక్తం చిందించిన కుటుంబం గురించి మా తప్పుగా మాట్లాడద్దు. ఇది పద్ధతి కాదు. మీరు దీని గురించి మాట్లాడండి. దేశంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడండి. ఆమె ఎట్లాంటో భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని, హిందూ సాంప్రదాయంలో ఏముంటది, ఒక హిందువుని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా హిందువే అవుతారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడతారా మీరు? అవసరాల కోసం, రాజకీయం కోసం ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీ నాయకులు ముస్లింలు చేసుకున్నారు, మరి మీ నాయకులు ముస్లింలు చేసుకున్నారు, బీజేపీ నాయకులు కొంతమంది. మౌనిక గారు టాపిక్ మౌనిక గారు దీంట్లోకి వచ్చేసారు. మౌనిక గారు దీంట్లోకి వచ్చేసారు. డిబేట్ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నేను డిబేట్ క్లోజ్ చేయాలా? దీంట్లోకి వచ్చేసాను టాపిక్ లోకి. నిత్యావసర ధరల గురించి మనం మాట్లాడడం. నిత్యావసర ధరలు పూర్తిగా ఎందుకు అదుపులో చేయలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? నిత్యావసర ధరలు అంటే ఇప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు బంగారం 10,000కి వచ్చిందండి. ఇప్పుడు ఆ బంగారం ₹1,00,000 పెరిగింది. ఖచ్చితంగా నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉంటాయి. ధరలు, మన జీతం కూడా పెరుగుతుంటది. మీకు పోయిన సంవత్సరం మీ ఛానల్ ఇచ్చిన జీతము ఈ సంవత్సరం ఒకటే ఉండదు, జీతం పెరుగుతుంది. జీతం ఎందుకు పెరుగుతుంది అంటే నిత్యావసర ధరలు పెరుగుతాయి కాబట్టి జీతం పెరుగుతుంది. అది ఏమంటారంటే ఆ రెండు ప్రొపోర్షనేట్ గా ఉంటాయి. మీరు చిన్నగా ఉన్నప్పుడు తులం బంగారం 10,000కి దొరికితే ఇప్పుడు తులం బంగారం 10,000కి దొరుకుతుందా? 1,00,000 దాటింది. ఏ వస్తువు అయినా కూడా డిమాండ్ పెరుగుతుంది, దాన్ని కొనుక్కునే కేపబిలిటీ పెరుగుతుంది. అందుకనే నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్సే కొనుక్కోవాలని, దేశంలో తయారైన వస్తువులనే కొనుక్కోవాలని చెప్పింది. దేశంలో తయారయ్యే వస్తువులకే, దేశంలో పండించిన పంటలు కూడా రేట్లు పెరిగిపోతున్నాయి కదా. సామాన్యుడు కొనలేని పరిస్థితి వచ్చింది కదా. పూర్తిగా పెట్రోల్ డీజిల్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. తర్వాత అవి పెట్రోల్ డీజిల్ యుద్ధం ఉన్నప్పుడు ఓకే, మన క్రూడ్ ఆయిల్ రాలేదు అన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చినప్పుడు కూడా అదే రేట్లు పెంచుతున్నారు. ఇక ఎప్పుడు తగ్గించారు? మీరు క్రూడ్ ఆయిల్ రేటు కేంద్రం ఎంత పెంచింది, రాష్ట్రం ఎంత పెంచింది అనే దాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ కి పెంచిన అమౌంట్ ఎంత అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎంత ట్యాక్స్ వేస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా తెలంగాణలో చూస్తే 30 కంటే ఎక్కువ రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ట్యాక్స్ తీసుకుంటుంది. మరి అదేంటి తగ్గించట్లేదు ఎందుకు? మరి కేంద్రం దాన్ని తగ్గించినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం తగ్గియాలి కానీ తగ్గిస్తలేదు ఎందుకు? ఎందుకంటే ఇక్కడ కేంద్రం పెంచింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్రాల్లో ఉన్న, అంటే అక్కడ ఇక్కడ ఆరాకొరగా కాంగ్రెస్ అక్కడిక్కడనే ఉంది. దేశం మొత్తంగా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ ఉంది. రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతుంది.
ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కాంగ్రెస్ అనుకోకుండా అధికారంలోకి వచ్చింది. యా. అయితే ఇక్కడ ఏంటంటే కోటేశ్వర గారు వస్తారు. తగ్గించాల్సింది పోయి అంటే అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తగ్గించినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కూడా తగ్గియాలి కానీ తగ్గియలేదు. మీరు చూడండి, మీరు మన 1 లీటర్ పెట్రోల్ ధర కేంద్రం ఎందుకు కంటే కూడా లేదండి? రాష్ట్రం తగ్గించింది ఏం చెప్పండి, ఎందుకు తగ్గించిన దాని పేరు చెప్పండి, ఎందుకు ఎక్కువ ఉంది? తగ్గించిన అదే దాని అన్ని పేరు ఏం రాష్ట్రాలు చెప్పండి. తెలంగాణ ఎందుకు ఎక్కువ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం ట్యాక్స్ వేస్తుంది చెప్పండి పేరు. మీరు యాంకర్, మీరు ఎవరి టైం వాళ్ళకి యా, ఇస్తారా? యా, యా. లేకపోతే నేను అవును, debate ఏ ట్యాక్స్ వేస్తున్నదో తెలియకుండా ఈడ కూర్చొని మీరు డిబేట్ లో ఎవరి మాట్లాడుతున్నారు. time వాళ్ళకి విచిత్రంగా ఇస్తారా? ఉంది. నేను debate నుంచి ఎగ్జిట్ అయిపోవాలా? మానవతరావు గారు మీ టైంకి ఇస్తాం, మీ ఒక టైం పేరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం వేసిన ట్యాక్స్ ఏం చెప్పండి. మీ దగ్గరకు యా మీ దగ్గరకు వస్తాం. యా మేడం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ ట్యాక్స్ వేస్తుంది అంటున్నారు? డిబేట్ డెకోరం మెయింటైన్ చేయని వాళ్ళతో నేను డిబేట్ చేయలేను. చెప్పమంటే చేతగాక నాకు మెయింటైన్ చేయడం రాదంటే ఏ ట్యాక్స్ వేస్తుంది చెప్పండి అది పేరు. మీకు డిబేట్ డెకోరం మెయింటైన్ చేయడం అంటే మీకు టైం ఏ పన్ను వేస్తుంది దాని పేరేం చెప్పండి. ఆ పన్ను మానవతరావు ఇంగ్లీష్ లో గారు. చెప్పండి, మీకు ఇంగ్లీష్ లో చెప్పండి. యా యా, ఏ ఒక్క నిమిషం. ట్యాక్స్ వేస్తుందో తెలియకుండా డిబేట్ లో కూర్చొని సోది మొత్తం చెప్తుంటే సమస్య ఉంటుంటే సోది మొత్తం చెప్తుంటే ఎట్లండి ఇది డిబేట్ అంటారు దీన్ని? యా ఒక్క నిమిషం మానవతరావు. కనీస పరిజ్ఞానం లేకుండా డిబేట్ లో కూర్చొని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. రవిచంద్ర యా, యా, యా. గారు మానవతరావు గారు ఒక్క నిమిషం. మానవతరావు గారు ఒక్క పేరు నిమిషం. తెలవదు, ఊరు తెలవదు, ఇక్కడ కూర్చొని ఇక అయిపోయింది. మేమే భారతీయులు, మేమే దేశభక్తులు, అందరు దేశద్రోహులు. మానవతరావు గారు ఒక్క నిమిషం. కుడి లింగాన్ని మింగేది మీరు, మొత్తం సర్వనాశనం చేసింది మీరు. అసలు ఏ ట్యాక్స్ తెలియకుండా ట్యాక్స్ పెంచి తగ్గించాలంటారు? ఏ ట్యాక్స్ అది? ట్యాక్స్ పేరు ఏంటి? యా ఒక్క నిమిషం మానవతరావు గారు. యా మౌనిక గారు కంటిన్యూ. నేను ఇట్లా ఇంటరప్ట్ చేస్తే మాట్లాడండి. యా యా మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. ట్యాక్స్ పేరు చెప్పండి. ఇలాంటి ఎవరైనా అడగండి చెప్తారు. సమాచారం ఇది లైవ్ తీసేవాళ్ళకి మెసేజ్ పంపించేవాడు చూడండి. మీరు బేసిక్ గా కాస్త అవగాహనతో రండి మాట్లాడేటప్పుడు, విజ్ఞానంతో రండి, అజ్ఞానంతో రాకండి. బీజేపీ అజ్ఞానంతో రాకండి. ఇక్కడికి మానవతరావు గారు ఒక్క నిమిషం. యా యా మౌనిక గారు కంటిన్యూ. ట్యాక్స్ చెప్పకుండా ఏందండి డిబేట్ ఇది? యా చెప్తున్నారు. మరి యా కించపరచట్లేదు. ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని తెలుసుకొని రావాలి. పెట్రోల్ గానీ గ్యాస్ కి గానీ కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది ఒకసారి చూడండి మీరు. అది రాష్ట్రం వేస్తే ఏం చెప్పండి, రాష్ట్రం ఎంత ఏ ఇస్తుంది పన్ను చెప్పండి. అంటారు దాన్ని చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఫస్ట్ చెప్పండి ఎంత ఇస్తుంది. విలువ ఆధారిత పన్ను, వ్యాట్ అంటారు దాన్ని. రాష్ట్రాలు విధించే ఏదన్నా పన్ను రాష్ట్రానికి ఎంత ఉంది, కేంద్రానికి ఎంత ఉంది 27% ఉన్నది. మీ ఆంధ్రప్రదేశ్ లో 30% ఉన్నది, కొన్ని చోట్ల తక్కువ ఉన్నది. అసలు మీకు పరిపాలించడం, మీరు ఆర్థిక విధానంలో వైఫల్యం చెందారు. మీరు విదేశీ వాణిజ్యంలో వైఫల్యం చెందారు. ఈ దేశంలో ధరల పెరుగుదల కారణం మోడీ కాదా? ఈ రోజు మానవతరావు గారు ఒక్క నిమిషం. తాకట్టు పెట్టడం మూలంగా భారతదేశాన్ని ట్రంప్ చెప్పినట్టు తల ఊపినట్టు ఊపడం మూలంగా ఇవాళ దేశంలో ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన కారణం ట్రంప్ కాదా, నరేంద్ర మోడీ కాదా? ఎందుకని దేశంలో ముడి చమురు ధరలు 100, 120, 130 ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే దేశ పౌరులపైన భారం పడకుండా ఇంధన చమురు సంస్థలు ఏదైతే బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ ఉన్నాయో ఆ చమురు సంస్థలకు బాండ్ల రూపంలో ఇచ్చేది. బాండ్ల రూపంలో మేమే చెల్లిస్తాం, మీరు ప్రజలపైన భారం వేయకండి అని చెప్పేసి రకరకాల ఎక్సైజ్ ట్యాక్స్ అని రకరకాల పన్నులు అని చెప్పి వేయకండి అని చెప్పేసి కేంద్రం భరించేది అట్లాంటి పన్నులు. అది ఈ బీజేపీ ప్రభుత్వం భరించట్లేదు. అందుకే దేశ పౌరులపైన భారం పడుతుంది. కాబట్టి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 120, 130 ఉన్నా కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ఎంత ఉందండి? 420 రూపాయలు, 450 రూపాయలు. పెట్రోల్ ఎంత ఉందండి? ఎంత 60 రూపాయలు, 70 రూపాయలు. డీజిల్ అయితే 40, 50 రూపాయలు ఉంది. ఏది మనకు తెలిసి మన కళ్ళ ముందు ఇది మొత్తం జరిగింది. కాబట్టి ఇలా అంతర్జాతీయంగా బీజేపీ పాలన చమురు ధరలు తక్కువ ఉన్న బ్యారెల్ ధరలు ఇలా అదే 100 రూపాయలు, అదే 110 రూపాయలు. ఇది ఎక్కడ దారుణం అంటారు. అందుకే ఆర్థిక విధానంలో వైఫల్యం చెందారు, విదేశీ వాణిజ్యంలో వైఫల్యం చెందారు. ఇలా పాకిస్తాన్ వచ్చి యుద్ధం చేసి మన భారతీయులు చంపితే ఆపరేషన్ సింధూర్ అంటే మేమంతా మద్దతు ఇచ్చినాం. పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు? మేము చంపినాం భారతీయ సైనికులు అన్నారు. వీళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? చంపేమంటున్నారు. కాబట్టి దేశాన్ని మొత్తం కూడా తాకడి పెట్టినాయి. మోడీ పని అయిపోయిందండి. దానికి ఎక్స్పైరీ ఆఖరి తేదీ ఉన్నట్టు ఆఖరి గడువు దగ్గరకు వచ్చింది.
ఎస్ మానవతర్ గారు ఒక నిమిషం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు ఇది ఇక. ఒక నిమిషం కోటేశ్వరరావు గారు వినాశకాలే విపరీత బుద్ధులు అన్నారు, వినాశకాలే విపరీత బుద్ధులు అన్నారు. మీ ఇద్దరికి సమాధానం వస్తుంది. యా కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల గురించి మనం మాట్లాడుతున్నాము. యా 2022 ఏప్రిల్ మొదటి వారంలో ఒక విషయం ఆడండి, ఒక విషయం సార్ కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. మీరు ఇద్దరు ప్రో కాంగ్రెస్ వాళ్ళని పిలిచి ఒక్క బీజేపీ వాళ్ళని పిలిచి వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? కాంగ్రెస్ కాదు మేడం, కాంగ్రెస్ కాదండి. ఆయన లేదు రాజకీయ విశ్లేషకులు అండి ఆయన. మేడం రాజకీయ విశ్లేషకులు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాదు. రవిచందర్ గారు డిబేట్ లో మౌనిక గారు తెలవకుండా వ్యాట్ అంటే తెలవకుండా డిబేట్ బీజేపీ పార్టీ మౌనిక గారు ఆయన కాంగ్రెస్ మౌనిక గారు ఆయన టీపీసీసీ అధికార ప్రతినిధి, ఇంకొకరు రాజకీయ విశ్లేషకులు మాత్రం. ఒక్క నిమిషం మౌనిక గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, వినండి ఒక్క నిమిషం వినండి. మౌనిక గారు మీరు ఆ పదాన్ని వెనక్కి తీసుకుని సంస్కారయుతంగా ఒక ప్రతినిధి తెలివి ప్రదర్శించొద్దు. మౌనిక గారు ఒకరేమో కాంగ్రెస్ పార్టీకి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీకు బోల్డా చేయాలని చూస్తే కుదరదు. సంస్కారం మౌనిక గారు మేడం ఒక రాజకీయ విశ్లేషకులు, మరొకరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. ప్రదర్శించొద్దు, నేను అదే చెప్తున్నా. ఆయన విశ్లేషకులు కాదు, ఆయన వేరే వాళ్ళకి కాంగ్రెస్ అని ఈ విధమైనటువంటి పదజాలంతో మీరు సమస్యని పక్కదారి పెట్టిస్తున్నారు. మౌనిక గారు ఒక నిమిషం వినండి మౌనిక గారు వినండి. You are a cheat అండి, you are a cheat. 9+ you are a cheat. మౌనిక గారు అక్కడ సామాన్యులు ఎదుర్కొంటున్న ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు. మీరు మాట్లాడండి, నిజంగా మీరు మాట్లాడండి కావాలంటే. మీరు చీటింగ్ చేసిండ్రు, మీరు చీటింగ్ చేయొద్దు. ఇట్లా ఇద్దరు ప్రో బీజేపీ, ఒకరు రాజకీయ విశ్లేషకులు, ఒకరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సరే, ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తే ఎవరైనా మాట్లాడతారు. ఆయన బీజేపీ హేటర్. మౌనిక గారు మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయమంటారా ఏంటి? ఇద్దరు మీరు పిలవాలి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. డైవర్ట్ అవ్వట్లేదు అసలు. ఎదుటి వాళ్ళ మీద మీరు ముద్రలు వేయద్దు, ఎదుటి వాళ్ళ మీద ముద్రలు వేయద్దు. ఇట్లాంటి వాళ్ళని చూస్తాం. మేడం మౌనిక గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను చెప్పనీయలే కదా. చెప్పండి. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం సార్ కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, పూర్తిగా నిత్యావసరం వ్యక్తి పైన, సామాన్యుడి పైన నడ్డి విరుస్తోంది. ఇది ఏంటి అసలు? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంతగా పెట్రోల్ డీజిల్ లేవు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. దాన్ని మీరు చెప్పండి దానికి. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు టర్మ్స్ లో భారతదేశంలో భయంకరమైన బాంబు దాడులు జరిగి ప్రజల ప్రాణాలు పోయినాయండి. ప్రాణాలు పోతే
ఇంకా డేంజర్ కదండి. పెట్రోల్ డీజిల్ పెడితే పెట్రోల్ డీజిల్ మళ్ళీ బీజేపీ బాంబుగాళ్ళు పహల్గాం ఘటనలో ఎవరు పట్టుకున్నారండి? ఏంటిది మధ్యలో మేడం బాంబుగాళ్ళు ఎందుకు? పెట్రోల్ డీజిల్ ధరలు దవేళిపోయిన దీని గురించి మాట్లాడమంటే మౌనిక గారు టాపిక్ మనం పెట్రోల్ డీజిల్ దానిల గురించి నిత్యావసర సరుకుల టాపిక్ అదే. మీకు అర్థమైతలేదు, వినే ఓపిక లేదు. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దణుకున్నట్టయితే బాంబు దాడులు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. పెట్రోల్ డబ్బులు, డీజిల్ డబ్బులు నేషన్ సేఫ్టీ సెక్యూరిటీకి వెళ్ళినప్పుడు దేశంలో బాంబు దాడులు జరగవు. కాబట్టి పెట్రోల్ డీజిల్ కోసం ఆలోచిస్తే బాంబు దాడులు జరిగి ప్రాణాలు పోతాయి. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఆ డబ్బులతోని నేషన్ సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చి, ఒకవేళ మన మీద ఆపరేషన్ పహల్గాం లాంటి అటాక్స్ జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటివి చేస్తారు. ఆపరేషన్ సింధూర్ జరగాలంటే 1000 రూపాయలతోని 1,00,000 రూపాయలతో అయ్యేది కాదు, కోట్ల రూపాయల పని అది. మన స్వాభిమానాన్ని కాపాడడం కోసం మనం ఇచ్చే పెట్రోల్, డీజిల్ గాని సిలిండర్ డబ్బులన్నీ కూడా మన యుద్ధాన్ని, మన ఆర్మీని, మన దళాలని, మన ఆర్మీకి కావాల్సిన వెపన్స్ ని కొని వాటిని ఇస్తారు. కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టే అనుకోవాలి ప్రజలు. ఓకే, కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచి దేశం కోసం అన్నారు. ఆ ముక్క ప్రధానమంత్రి గారిని చెప్పమని, ఆ ముక్క ప్రధానమంత్రి సెకండరీ థాట్ లేదు. ప్రధానమంత్రి గారిని చెప్పండి. దీనికి ఏం వేశారు అనేటువంటిది దానిలో ఉన్నాయి. కాస్త తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా. ఆ ముక్క ప్రధానమంత్రి గారు చెప్పాలి. మౌనిక్ గారు లేకపోతే ఇంకొక ఎల్లమ్మ పొల్లమ్మ చెప్తే కుదరదు. అందుకే డిబేట్ లో ఇద్దరు మళ్ళీ అదే మాట. మీ దగ్గర సరుకు లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇద్దరిని పెడతారు, బీజేపీ ఇద్దరిని పెడతారు వాళ్ళు. ఇది ఆ న్యూస్ ఛానల్ కాదు, ఆయన విశ్లేషకుడు. మౌనిక గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆయన బీజేపీ హేటర్. ఎవరు? ఆయన బీజేపీ హేటర్. ఆయన విశ్లేషణ మీరు ఎట్లా అంటారు? ఆయన విశ్లేషణ ఏముంది? ఆయనకు అసలు విశ్లేషణ ఎప్పుడో 1980s 90s విశ్లేషణ సోషల్ మీడియా టైప్ లో. మేడం మౌనిక గారు, సార్ క్వశ్చన్లకు సమాధానం ఇవ్వండి. పర్సనల్ అటాక్ వద్దు ఇక్కడ. పర్సనల్ అటాక్స్ ఎవరికి వద్దు. మనం మాట్లాడుతున్న టాపిక్ గురించి మాట్లాడదాం. మేడం కోటేశ్వరరావు గారి అభిప్రాయం ఒకటి ఉంటుంది, నా అభిప్రాయం ఒకటి ఉంటుంది, మీ అభిప్రాయం ఒకటి ఉంటుంది. ఎవరి అభిప్రాయం అయినా చెప్పడానికి ఇక్కడ ఉంటుంది. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీకు కూడా టైం ఇస్తుంది, మాట్లాడండి. ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లడం, బీజేపీ మీద బురద జల్లడం, హిందుత్వాన్ని ఉపవాసం చేయడం. అక్కడ కాక్రోచ్ ప్రొటెస్ట్ లో రిపీట్ చేస్తామంటుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కాక్రోచ్ ప్రొటెస్ట్ సపోర్ట్ చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారా? కాక్రోచ్ ప్రొటెస్ట్ లో 370 రిపీట్ చేస్తా అంటున్నారు. కాక్రోచ్ ప్రొటెస్ట్ లో కోటేశ్వరరావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లీకులు, ధరలు పెరుగుదల, నేరాలు, నిరసనలు, ఇక అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఇవన్నీ కూడా ప్రజల జీవితాలపైన ప్రత్యక్ష ప్రభావం చూపే అంశాలుగా మనందరికీ తెలుసు. ఒకవైపు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఉన్నాయని అధికార పక్షం చెప్తోంది, మరోవైపు అవి సరిపోవడం లేదని చెప్పి ప్రతిపక్షం విమర్శిస్తోంది. అయితే చివరికి ప్రజలు కోరుకునేది మాత్రం రాజకీయ ఆరోపణలు కాదు, సమస్యలకు సమర్థవంతమైనటువంటి పరిష్కారాలు మాత్రమే. దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను ఇప్పుడు ప్రభుత్వం, ప్రతిపక్షం, రాష్ట్రాలు ఇవన్నీ కలిసి ఎలా ఎదుర్కొంటాయి అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. వెయిట్ చేసి చూద్దాం మనం కూడా.